నీ నవ్వు కోసం నేను వెయిటింగ్ అంటూ బటన్స్ తీయడానికి ముందుకు వంగిన వైష్ణవి బ్లౌజ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ లాగేశాడు. గతుక్కుమంటూ వెనక్కి ఉరకడానికి చూస్తుంటే ఆపేసి షర్ట్ తీసి ఆమె మీదకి వాలిపోయాడు. స్వేచ్ఛ వచ్చిన ఒలువలు వారిరువురి ఒంటి నుండి దూరం అవుతుంటే ప్రతి అంగాన్ని అంగుళం కూడా వదలకుండా కళ్ళతో పరిచయం చేసుకుంటూ, పెదాలతో పలకరిస్తూ, చేతులతో కౌగిలించుకుంటూ కొత్త అనుభూతులకు ఆహ్వానం పలికారు. ఆమె మెడవంపుల్లో అతని మొహం చేరగా ఇద్దరి చేతులు పెనవేసుకున్నాయి. క్రమక్రమంగా వారిరువురి వలువల స్థానంలో సృష్టి కార్యానికి సిద్ధమైన దేహాలు దగ్గరయ్యాయి. అతని ప్రతి స్పర్శలో తనపై అచంచలమైన ప్రేమ కనబడుతుంది. అతనికి సహచరిగా తన వంతు సహకారం ప్రేమగా తన అందంతో పాటే సమర్పించింది. ఆడగాలి సోకని అతనికి ఆమె విడుస్తున్న ప్రతి శ్వాస, గొంతు నుంచి వెలువడుతున్న ప్రతి నిట్టూర్పు మరింత ఉత్సాహాన్ని, కోరికలను రేపుతుంటే గులాబీ రంగులో కాంతులీనుతున్న దేహానికి ముద్దుల అభిషేకం చేశాడు. ఆమె నడుముని అతని చేతులు చుట్టేస్తే మహిదర్ భుజాన్ని గట్టిగా పట్టుకొని త్రోట్టుపాటుకు గురవుతూ పరిగెడుతున్న గుండె వేగానికి కళ్ళు మూసుకుంది. వణుకుతున్న ఎర్రని అదరాల మీద పెదవులు ఆంచి కళ్ళు తెరవ్వే అన్నాడు. అంది బిడియం ఒళ్ళంతా నిండిపోయి కెంపు రంగుని సంతరించుకోవడంతో. కళ్ళు మూసుకుంటే నా ప్రేమ ఎలా కనబడుతుందే? కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తేనే కదా నీ మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత కోరిక ఉందో తెలిసేది అన్నాడు. కళ్ళు తెరిచి చూసింది. మహిదర్ పెదాలపై అల్లరి నవ్వు వచ్చింది. ఇలా మాట్లాడి నన్ను ఏడిపించాలి కదా? ఆమె తల వెనుక చెయ్యి పోనిచ్చి మొహానికి దగ్గరగా తన ఫేస్ తెచ్చి, నీ జీవితాన్ని నాకు రాసిస్తున్నావే, నేనెంత కృతజ్ఞనో నీకు చెప్పాలి కదా అని గులాబీ పువ్వు లాంటి ఎద మీద పువ్వు ముద్దు పెట్టి బైట్ ఇచ్చాడు. అప్పటికే ఒంటి నిండా పంటిఘాట్లతో కొత్త అలంకరణ అవుతుంటే, అబ్బా నొప్పి, ఎందుకు ఇలా కొరుకుతావు అంది చిరుకోపంతో. కొరకడం కాదే, నమిలి మింగేయాలని ఉంది. నా ప్రేమకి బౌండరీస్ ఉండవు. బాల్ ఎటు పోతుందో నాకే తెలీదు. సో గ్రౌండ్లోకి దిగాక ఇబ్బందిగా ఉన్నా ఓర్చుకో అంటూ జాజి పువ్వు వంటి ఆమెను తీగలా అల్లుకుపోయాడు. అందాల సముద్రంలో సుఖాల తీరాలను తాకుతూ వేడి జలపాతంలో స్నానం చేసి వచ్చి వెచ్చని ఆవిర్లు పట్టిన అతని ముఖంలో కొత్త కాంతులు చూస్తున్న ఆమె దేహం ఆ వేడి తాకిడికి ఎర్రగా కందిపోయింది. కన్నుల్లో నిండిన నీటి చుక్కని చూస్తూ పెదవితో స్పృశిస్తూ మోహావేశంలో ఆమె పరిస్థితిని గమనించలేదని గుర్తొచ్చి గట్టిగా వినబడుతున్న గుండె చప్పుడుకి ఆమె హృదయం మీద తలవాల్చి వెన్ను నిమురుతూ కామ్ డౌన్ అన్నాడు సూతింగ్ వాయిస్తో. అతని పెదవి స్పర్శకి పెరిగిన ఎదసడి అదుపులోకి రాగా మహిదర్ తలలోకి వేళ్లు జొనిపిన ఆమె కంటి కొనల నుంచి సన్నని నీటి బిందువు జారి అతని చెంపని తడిపింది. దాని నాలుకతో లీక్ చేసి నుదుటిన ముద్దాడి, కొత్త స్టూడెంట్ని కదా, అలవాట్లేక తొందరపడ్డాను, ఇకపై జాగ్రత్తగా ఉంటానని క్యూట్గా, ఇన్నోసెంట్గా, నిజాయితీగా చెబుతున్న మహిదర్ కళ్ళలో తన మీద ప్రేమకు గుర్తుగా పెదవులు తాకి నచ్చింది ఇలా కూడా అంది. అప్పటికే ఆమె మొహం వాడిపోయి వాయిస్ నీరసంగా వినబడుతుంటే లేచి టవల్ చుట్టుకొని వెళ్ళాడు. గుండెల వరకు ఉన్న బ్లాంకెట్తో లేచి కూర్చున్న ఆమె చేతిలో ఆరెంజ్ జ్యూస్ ఉంచి పరుపు మొత్తం పరుచుకున్న కురులను ప్లక్కర్తో బంధిస్తూ పండ్ల రసం అంటుకున్న వైష్ణవి పై పెదవి లీక్ చేసి ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు. నిద్ర రావడం లేదా? తదేకంగా తననే చూస్తున్న ఆమె చేతి వేళ్ళని కిస్ చేస్తూ అడిగాడు. బయటకు వెళ్ళి కూర్చుందామా అంది చినుకులు పడుతుంటే. బ్లాంకెట్తో సహా తనని లిఫ్ట్ చేసి రూమ్ బ్యాక్ సైడ్ బాల్కనీలో రెక్లైనర్లో తన ఒడిలో ఆమెను ఒదుగుకున్నాడు. షర్టు లేని అతనికి చలి తగలకుండా తన మేని వేడిని పంచుతూ ఇద్దరికి కలిపి బ్లాంకెట్ చుట్టేసి ఛాతికి తల పెట్టుకుంది. మరి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడని సమయం చెప్తుంటే రాత్రంతా దూరమైన నిద్రకి వెచ్చని తోడుకి కొన్ని క్షణాల్లోనే వైష్ణవి నిద్రపోతే ఆమెను దుప్పటిగా మార్చుకొని అతను నిద్రలోకి జారుకున్నాడు. మెలకు వచ్చిన వైష్ణవికి తన శరీరాన్ని వెచ్చని సంకెళ్లతో తనని బంధించినట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూసింది. కౌగిలి లాంటి మహిదర్ బాహువులో మధ్య చిన్ని గువ్వ పెట్టలాగా ఉంది. తను నిద్రపోతున్న అతన్ని నుదురు మీద గాలికి జుట్టు పడుతుంటే ముద్దుగా అనిపించాడు. అప్పుడే రాత్రి చేసిన అల్లరి కూడా జ్ఞాపకం వచ్చింది. అతని ఛాతి మీద తను చేసిన గోటి గుర్తులు ఎర్రగా కనబడి నవ్వు తెప్పించింది. వాటిని మెల్లిగా తడుముతూ ప్రశాంతంగా పడుకున్న అతని ముఖాన్ని తదేకంగా రెప్ప వేయకుండా చూస్తూ ఉంది.
రాత్రి బయట పడుకోవడం వరకే తనకి గుర్తుంది. మళ్ళీ లోపలికి వచ్చింది కూడా తెలియలేదు. బహుశా చలి వల్ల తీసుకొచ్చి ఉంటాడు. ముందుకు జరిగి అతని ఫోర్ హెడ్ మీద పెదవులు నిలిపింది. అప్పటికి మహిదర్ బాహులోనే ఉంది. తను ఎక్కడికైనా పారిపోతాను అన్నట్టుగా దొంగని పట్టుకున్నట్టు ఎలా పట్టుకున్నాడు అని ముద్దుగా కసురుకుంటూ చేతులు విడిపించుకోవాలని చూస్తుంటే అస్సలు కదిలితే కదా. మహి చిన్నగా అతనికే మాత్రం డిస్టర్బ్ చేయకుండా చెవి దగ్గర పిలిచింది. కదల్లేదు అతను. మహి హగ్గు కొంచెం లూజ్ చేయవా, ఒంట్లో ఎముకలు విరిగిపోతాయేమో అనిపిస్తుంది చెప్తున్న వైష్ణవి వాయిస్లో నీరసానికి అతని పెదవుల మీద సన్నని నవ్వు పూస్తే కాస్త చేతుల్ని విడదీశాడు. ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. అయినా ఇలా పట్టుకుంటావేంటి స్వామి, నేను మనిషిని, మిషన్ కాదని బెడ్ దిగుతున్న తన నడుము పట్టి విసురుగా వెనక్కి లాక్కున్నాడు. అంతే బల్లిలా అతుక్కుపోయింది. ఎక్కడికి అడుగుతూ గట్టిగా చుట్టిన బ్లాంకెట్లోకి చేరి ఆమె గుండెల్లో మొహం నిలిపాడు. టైం చూసావా, 10 అవుతుంది, ఫ్రెష్ అవ్వని. ఇలాగే ఉందామా ఈ రోజంతా? అతని పెదవుల అల్లరికి నవ్వుతూ అంది. ఉందాం బేబీ, నాకు ఓకే, ఫ్రెష్ అయ్యి మళ్ళీ గేమ్ స్టార్ట్ చేద్దాం చిలిపిగా చెప్తూ పెదవులతో తడి అద్దుతుంటే ఆమె గుండె వేగం మళ్ళీ పెరిగింది. అతని పిల్లాడి వేషాలు చూస్తూ ఇంత అల్లరోడివి అనుకోలేదు నేను. ఎప్పుడు చూడు యాంగ్రీ ఫేస్తో ఉంటావు. ఇంత రొమాంటిక్ ఎప్పుడయ్యావు స్వామి? ఎంతటి వాడైనా కాంతదాసుడోయ్ అని అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు చెప్పారు కదా, ఆ మాటకి న్యాయం చేస్తున్నాను చెప్తూనే ఆమెను కిందకి చేర్చి పైన చేరాడు. ప్లీజ్, ఓపిక లేదు ముద్దుగా బతిమాలుతుంటే ఊరికే ఎలా పంపిస్తా? ఏదో ఒకటి ఇచ్చుకోవాలి మై డియర్ వైఫ్. ఇంకేం కావాలి? నైట్ అంతా తీసుకున్నావుగా. సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పుకుంది. నవ్వుతున్న ఆమె ఫేస్ చూసి బుగ్గ మీద కొరుకుతూ అయినా చాలేదే, ఇంకా కావాలనిపిస్తుంది అన్నాడు. ఇన్నోసెంట్ క్యూటీ. దీన్నే పెళ్ళాం మీద మోజు అంటారు మా ఊర్లో. సో వాట్? మొగుడికి పెళ్ళాం మీద కాకపోతే పక్కింటి వాళ్ళ మీద ఉంటుందా? పెళ్లి చేసింది ఎందుకే? దీనికే కదా. అందుకని ఎప్పుడు ఇదే పని మీద ఉంటామనా? చిరుకోపంగా చెప్పి మూతి పక్కకు తిప్పుతుంటే పెదవులు పట్టి ముందుకు లాక్కొని కసుక్కుని కొరికి ఒక నైట్కే ఇట్లా అంటే ఎట్లా పాప? ఎవ్రీడే అండ్ నైట్ నీకు స్టార్స్ చూపిస్తా. మహిద చెయ్యి మీద ఒకటేసింది. ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఎందుకు అలా కొరుకుతావు? కొరకొద్దు మహి, నొప్పి. ఎంత కొరికినా తనివి తీరట్లేదు. ఏం చేద్దాం అంటూ పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకుని ఎందుకు ఏడ్చా మోహం అలా పెడతావు అన్నాడు విసుగ్గా. నీకు అలాగే ఉంటుంది. నైట్ నుంచి నీ రోడ్ రోలర్ బాడీ కింద నన్ను రోటి పచ్చడి చేసేస్తున్నావు అని బ్లాంకెట్ ఫోల్డ్ చేసుకుని పరుగున వాష్రూమ్లోకి దూరింది. తనని చూసి నవ్వుతూ మొబైల్ తీసి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టి ఇంటికి కాల్ చేస్తూ లేచి కూర్చున్నాడు. మహి ఫోన్ చేస్తున్నాడు. జమున ఇదిగో మాట్లాడు అంటూ ఆమెకు ఇచ్చారు లిఫ్ట్ చేసి. హలో మహి, లేచారా అంది ఒళ్ళు విరుస్తూ బాల్కనీలోకి వచ్చి వ్యూ చూస్తూ. హా మామ్, ఇప్పుడే అన్నాడు. అమ్మాయి ఎక్కడ? తనతో మాట్లాడాలి. ఆమె గొంతులో కంగారుకి ఏమైంది అన్నాడు. అవన్నీ నీకు తెలియదులేరా, వైష్ణవితో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వు అంటుంటే ఫ్రెష్ అవుతుంది, వచ్చాక కాల్ చేస్తాను. డాడీ ఆఫీస్కి వెళ్ళారా అన్నాడు. ఇదిగో రెడీ అయ్యారు, టిఫిన్ చేస్తున్నారు. 1 వీక్ అంతే మామ్, వచ్చేస్తాను. ఎక్కువ స్ట్రెస్ అవ్వద్దు అని చెప్పు అంటుంటే నాకే చెప్తున్నావా? నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసిరా. ఇక్కడ పనులన్నీ నేను ఉదయ్ చూసుకుంటాం. వాళ్ళు ఆల్రెడీ వచ్చేశారు. అదేంటి అప్పుడే అన్నాడు. తన్వికి హెల్త్ బాగాలేదులే అని చెప్పడంతో ఓకే, నేను తనకి ఫోన్ చేస్తాను. మీరు మాత్రం ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఫ్రీగా రిలాక్స్ అవ్వండి. ఏదైనా ఉంటే ఇక్కడికి షేర్ చేయండి, నేను చూసుకుంటాను అన్నాడు. ఇంతలో వైష్ణవి రావడంతో మమ్మీ మాట్లాడాలని అంది అని మొబైల్ ఇచ్చి తలకి టవల్తో చీర కట్టుకొని వచ్చిన వైష్ణవిని చూసి కన్ను కొట్టి వెళ్ళాడు. జుట్టు ఆరబెట్టుకుంటూ హలో అత్తయ్య గారు అంది. వైషు బాగున్నావు కదా అడుగుతుంటే నాకేమవుతుంది, చాలా బాగున్నాను అని నవ్వింది. నిజమే చెప్తున్నావా? అత్తయ్య గారు, మీ అబ్బాయిని మీరు శాడిస్ట్ అనుకుంటున్నారు, కానీ మరీ అంత ఎక్కువ శాడిస్ట్ కాదు, స్వీట్ శాడిస్ట్ని అని చెప్తున్న కోడలు మాటకి నవ్వుతూ సరే, మీకు వీలైతే అక్కడ దగ్గరలోనే టెంపుల్ ఉంది, మహీతో చెప్పి వెళ్ళి దర్శనం చేసుకోండి. కార్యమయ్యాక దేవుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదమ్మా. అలాగే అక్కడ అన్నదానానికి కూడా డబ్బులు కట్టండి, సరేనా అంటుంటే అలాగే అత్తయ్య, అడుగుతాను, తీసుకెళ్తే వెళ్తాను అంది. సరే జాగ్రత్త, తన్వికి ఆరోగ్యం పాడైంది, అందుకే కంగారుతో నీకు ఫోన్ చేశాను అంటుంటే ఏమైంది, ఏం బాగాలేదు అని అడిగింది ఆతృతగా.
వెదర్ చేంజ్ అవ్వడంతో ఫీవర్ కోల్డ్ ఎక్కువ ఉంది. ఫీవర్తో తిరిగి వచ్చింది. అందుకే చెప్తున్నాను, జాగ్రత్త. ఆరోగ్యం పాడు చేసుకోకండి. వీలైతే ఇంట్లోనే భోజనం చేసుకోండి. రిసార్ట్లోనే ఉండండి. అలాగే అత్తయ్య, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి వ్యూ చూస్తున్న తన నడుముని అల్లుకున్న అతని చేతులు భుజాన్ని తడుపుతున్న వాటర్ చూసి తడి జుట్టుతో ఇలా వచ్చేస్తే ఎలా అని టవల్ తీసుకొని లోనికి తీసుకెళ్లి బెడ్ మీద కూర్చోబెట్టి హెయిర్ రబ్ చేస్తుంటే బెల్లి దగ్గర ఎర్రగా కనపడి బయట చెంగును జరిపి చూశాడు. లోతుగా పడిన పంటి ఘాటు చూసి వెంటనే చీరని తప్పించాడు. మహి, ఏం చేస్తున్నావు అంటున్న వైష్ణవి బ్లౌజ్ పెట్టికోట్ మీద ఉండటంతో గుండెకు చేతులు క్రాస్ వేసుకుంటుంటే ఆమె చేతులు వెనక్కి మడిచి చూశాడు. మెడ మీద గుండె, నడుము, హ్యాండ్స్ ఎర్రని మచ్చలు కొన్ని రంగు మారి ఉన్నాయి. ఓ గాడ్, ఏంటి ఇంత సెన్సిటివ్గా ఉన్నావు అని వాటి మీద కిస్ చేస్తూ వైష్ణవిని ఒడిలోకి లాక్కొని అందుకే పెయిన్ అన్నావా అని అడిగాడు స్మూత్ వాయిస్తో. కొంచెం అంతే, అయినా నాకు నచ్చాయిలా అంది. బట్ నీ బాడీ మీద ఇవి నాకు నచ్చలేదే. మచ్చలేని చందమామ నువ్వు, నిన్ను ఇలా చూడలేను అని ఆమెలో నల్లపూసల జరీని బైట్ మీద లీక్ చేశాడు. అతని మెడ చుట్టూ చేతులు వేసి లిప్స్ని లైట్గా టచ్ చేసింది. ఇలా కాదే ముద్దంటే అని తనని బెడ్ మీద పడేసి ఇద్దరి పెదవులు కలిపేశాడు. అత్తయ్య టెంపుల్కి వెళ్ళమని చెప్పారు, పద వెళ్ళి వచ్చేద్దాం. ఇప్పుడు టెంపుల్ ఏంటి అన్నాడు విసుగ్గా. అలా అనకు, గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే మనకు మునిగిపోయేదేమైనా ఉందా? ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆయన దయ వల్లే అని గుర్తు తెచ్చుకో, కోపగించుకుంది చిన్నగా. నేను కాదని అనలేదు, కానీ ఇప్పుడేంటి అన్నాను. ఈ మూడ్ నుంచి వెళ్ళే ఆలోచన నాకు లేదు బేబీ. సో టుడే సైలెంట్గా ఉండు. ఇప్పుడు వెళ్ళినా నా సూప్ అంతా నీ మీదే ఉంటుంది. ఎప్పుడెప్పుడు నిన్ను తీసుకువచ్చేద్దామా అనిపిస్తుంది. మైండ్ అండ్ హార్ట్లో ఎరోటిక్ థాట్స్ ఉన్నప్పుడు ఇంట్లో బుద్ధిగా ఉండటమే బుద్ధిమంతుడి లక్షణం. సో టెంపుల్ ప్లాన్ క్యాన్సిల్ అన్నాడు. అంటే ఏంటి? తినడం, తాగడం, ఇంకా రోజంతా ఇదే పనా? ఉరిమి చూస్తుంటే ఏంటే నోరు ఎక్కువ అవుతుంది, వాయి తీస్తా అన్నాడు యమ సీరియస్ లుక్తో. సర్లే లెగు, బరువు మోయలేకపోతున్నాను. రోడ్ రోలర్ కింద రొట్టె ముక్కలా అయిపోతున్నాను అంది. పట్టుకుంటే ఊపిరి ఆడదంటావు, పైన పడుకుంటే బరువు అంటావు, కొరికితే నొప్పి అంటావు. మరి ఇంత సుకుమారమైతే ఎలా పాపా అని జాలి చూపిస్తుంటే గుర్రుగా చూస్తున్న వైష్ణవిని ఒక్కసారిగా టర్న్ చేసి పైన చేర్చుకున్నాడు. ఆమె తడికురులు ఇద్దరి మొహాలను కప్పేయగా మైల్డ్గా వస్తున్న షాంపూ ఫ్రాగ్రెన్స్ చల్లటి గాలికి ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ అలాగే స్టిక్ అయిపోయారు. కళ్ళలోకి చూస్తూ కన్నె సిగ్గులు ఒలికిస్తున్న వైష్ణవిని చూసి నవ్వుతూ ఆమె ముఖం మీద పరుచుకున్న ముంగురులను మెల్లిగా సవరిస్తూ ఒక్క చూపుతో మగాన్ని వెనుక తిప్పుకోవడం మీకే చెల్లిందే. మొన్నటి వరకు ఈ మాటని కొట్టి పడేసేవాణ్ణి, కానీ మన దాకా వస్తే కానీ అనుభవం అవ్వదని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మత్తుగా చెబుతూ తడికి అదురుతున్న పెదాల్ని కలిపేశాడు. ఆమె చేతులు అతని వీపుని చుట్టేసి ఊపిరి ఆడనప్పుడు కొడుతున్నా అతనికి పట్టడం లేదు. పెదవుల దగ్గర ఆగని ముద్దు ఆమె అందాలను స్పృశిస్తూ ఆమెలో తమకాన్ని రాజేశాయి. అతని చర్యకి ఆమె గుండె చప్పుడు వేగంగా పరిగెడుతుంటే వైష్ణవి అవస్థ చూసి పక్కకి ఒరిగి వెన్ను నిమురుతూ నుదుటి మీద పెదవి అద్ది ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ వైషు, సారీ అని చెప్తూ బ్లీడ్ అవుతున్న పెదవికి ఎంగిలి పూసి చల్లబరిచాడు. మరి ఇంతగానా? కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకు. చెప్పాను కదా కంట్రోల్ తప్పానని, రియలీ సారీనే అని చెవులు పట్టుకుని చెప్తుంటే చేసేదంతా చేసి సారీ పూరి చెప్తావు, మళ్ళీ బేబీ అంటూ బటర్ పుయ్యడం, అన్నీ లేవడానికి చూస్తుంటే బాడీలో ఏ పార్ట్ కూడా పని చేయనట్టుగా అయ్యి కెవ్వుమంది. ఉఫ్, అరవకే అంటూ పెయిన్ కిల్లర్ తీసి ఇచ్చాడు వేసుకోమని. ఇట్లాంటి సేవలు చేసి మార్కులు కొట్టేసి నైట్కి దారి క్లియర్ చేసుకుంటున్నావు కదూ అంది ఫీల్ వేసుకుంటూ. నీ తింగర్ దాని కాదే నువ్వు, కంత్రి అని బుగ్గ మీద కొరికి శారీ ప్లేస్లో నైట్ షూట్ తీసి ఇచ్చి డ్రెస్ మార్చుకో అంటూ కాలింగ్ బెల్ సౌండ్కి కిందకి వెళ్ళాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద పడిపోయింది. ఫుడ్ తీసుకొని డోర్స్ క్లోజ్ చేసి వైషు టిఫిన్ చేద్దాంరా అన్నాడు. నాకు ఓపిక లేదు, నేను రాలేను అంది. చెప్తున్న ఆమె గొంతులో నీరసానికి ఇబ్బంది పెట్టకుండా ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసుకుని పైకి తీసుకెళ్లాడు. కదలడానికి కూడా ఓపిక లేనట్టుగా అలసి సొలసి నిద్రపోతుంది.
ప్లేట్ పక్కన పెట్టి చంప మీద చిన్నగా తడుతూ కొంచెం తినేసి పడుకో, నైట్ వరకు నేను డిస్టర్బ్ చేయను అంటూ లేపి కూర్చోబెట్టాడు. అంటే నైట్కి డిస్టర్బ్ చేస్తానని ఇండైరెక్ట్గా చెప్తున్నావా? అంత నీరసంలోనూ అంది చిరు కోపంగా. మాట్లాడకుండా తినవే ముందు అని తినిపిస్తుంటే నువ్వు కూడా తిను అంటూ నోటికి అందించింది. మీ అత్తగారు గాని ఉండుంటే మన అన్యోన్య దాంపత్యం చూసి మురిసిపోయేది అంటుంటే మూతి తిప్పుతూ అన్ని జోక్స్ అయ్యాయి నీకు అంది. ఒకేసారి లంచ్కి సరిపడ్డ తిన్నవాళ్ళు లేచింది రాత్రికే. యాజ్ యూజువల్గా ఆమెకి పాలపుంతని అందులో నక్షత్రాలను చూపించి రాత్రి 2ంటికి వదిలాడు. అప్పడంలా అప్పచ్చి అయిన బాడీకి మహీని చుట్టుకుంటూ ఏడుస్తూ మళ్ళీ అతని కౌగిట్లోనే సేద తీరింది. ఆమెను మనసారా హృదయంలోకి పొదువుకుని లవ్ యూ వైషు అన్నాడు. వాట్? అదిరిపడి లేచింది. కారం తిన్న కోతిలా ఆ ఆరిపేంటే అన్నాడు దూరం జరిగిన తనని దగ్గరికి లాక్కుని. ఇప్పుడు ఇంత సడన్గా ఎందుకు లవ్ యూ చెప్పారు శ్రీవారు అంది అమితాశ్చర్యంతో. నీ అని నెత్తి మీద మొట్టి కంఠం కింద తను చేసిన పంటి ఘాటుకి ఎంగిలి రాస్తూ చెప్పాలి అనిపించింది చెప్తున్నా. సో వాట్ అన్నాడు. అదే ఎందుకు అనిపించిందో చెప్తే విని తరిద్దామని గుండెపై ఉన్న అతని కుదుళ్ళు సవరిస్తూ అంది. నేనింత ఇబ్బంది పెడుతున్నా ఓర్చుకుని నాకు దగ్గర అవుతున్నావే తప్ప కాదని దూరం పెట్టలేదు నువ్వు. అక్కడ నచ్చావు నాకు. ఆడది ఏది కోరితే అది మగాడు ఇచ్చేది ఎందుకో తెలుసా? ఈ సుఖం కోసమే. బంధం ప్రేమ అవన్నీ తర్వాత, కానీ సుఖం లేకపోతే ఆ మగాడి ప్రేమ అసంపూర్ణంగా ఉండిపోతుంది. కోరినప్పుడు వస్తే అలుసైపోతామని మీ ఆడాళ్ళు అనుకుంటారు, కానీ కాదు. అడిగినప్పుడు కాదనకుండా ఇస్తుంటే దేవతలా నెత్తిన పెట్టుకుంటామని మీకు తెలియని సత్యం. మహి చెప్తుంటే నోరు తెరుచుకొని చూస్తుంది. ఉదయం 7 అవుతుండగా లేచిన వైష్ణవి మత్తుగా తనని చూసుకుని పడుకున్న మహిని చూసి నుదుటిపై ముద్దు పెట్టి తన్వికి ఫోన్ చేయాలన్న విషయం మర్చిపోవడం గుర్తొచ్చి లేచి ఫోన్ తీసుకుని కాల్ చేసింది. బాడీలో ఎముకలు ఎన్ని ఉంటాయో ఎన్ని ఫ్రాక్చర్ అవుతాయో అనుకుంటూ. హాయ్ వైషు, హౌ ఆర్ యూ అంది తన్వి. నేను ఫైన్గానే ఉన్నాను, కానీ ఏమైంది? బాలేదని అత్తమ్మ చెప్పారు అని అడిగింది. వాటర్ వెదర్ చేంజ్ అయ్యి లైట్గా ఫీవర్ వచ్చింది వైషు. ఇప్పుడు ఓకే, డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు. రెస్ట్ తీసుకుంటున్నాను అంటూ నువ్వు బాగున్నావు కదా అడుగుతున్న తన్వి గొంతులో అల్లరి గమనించి నవ్వింది. కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటుంటే నాకు హెల్త్ సరిగా లేదు కదా వైషు, ఇప్పుడిప్పుడే కోరుకుంటున్నాను, అందుకే కొంచెం ఇబ్బంది అయ్యింది అంటూ. అది సరే, మీ విషయం ఏమిటి? మా వాడు ఏం చేస్తున్నాడు అని అడిగింది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను సతాయించడమే పనిగా పెట్టుకుని అలసిపోయి పడుకున్నాడు. నేను ఇప్పుడే లేచాను అంది బాల్కనీలోకి వచ్చి. ఎంజాయ్ యువర్ స్వీట్ టైం వైషు అని తనతో కాసేపు మాట్లాడి నిద్ర వస్తుంది పడుకుంటాను అంది తన్వి. ఓకే, టేక్ కేర్, రెస్ట్ తీసుకో అని చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్ళింది. మహిధర్ ఇంకా నిద్రపోతుంటే వెళ్ళి వేడి నీళ్ళతో తలారా స్నానం చేసి చీర కట్టుకుంది. ఆకలిగా ఉండటంతో కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఉండటంతో ఇవన్నీ ఉంటే ఎందుకు ఆర్డర్ పెట్టాడు అనుకుంటూ ముందు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి కాఫీ కలుపుకొని పైకి వచ్చింది. బెడ్ మీద బోర్లా పడుకున్న మహి విశాలమైన వీపుని చూస్తూ, ఎకరం ఉంది బాబోయ్, ఆ చేతుల్లో నన్ను బిగించేసి ఉక్కిరి బిక్కిరి చేసేశాడు సాడిస్ట్. అమ్మో, నా మొగుడికి నేనే దిష్టి పెడుతున్నా అని మెటికలు విరిచి కాఫీ కప్ ల్యాంప్ టేబుల్ మీద పెట్టి వైష్ణవి తిరిగేంతలో ఒక్కసారిగా పైకి లాక్కున్నాడు. లేచేసావా అప్పుడే అంది విందాక తను ఎలాగైతే ఊహించుకుందో అలాగే అతని బిగి కౌగిలి బాహువులో బందీ అవుతూ. నీ చేతి వేళ్ళు చేసిన చప్పుడికి మెలకు వచ్చింది బంగారం అని తన నుంచి వస్తున్న ఫ్రాగ్నెన్స్ గుండె నిండా పీలుస్తూ, పెళ్ళయ్యాక మరింత అందంగా కనబడుతున్నావేంటే రాక్షసి అంటూ బుగ్గ కొరికాడు. ఇదిగో నువ్విలా లేచింది మొదలు నిద్రపోయే వరకు కొరుకుడు కార్యక్రమం పెడితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతా. స్నానం చేస్తుంటే వేడి నీళ్ళు సోప్ తగిలి ఒకటే మంటగా ఉన్నాయని ఏడుపు మొహంతో చెప్పింది. అచ్చచ్చో, సో స్వీట్ మై డార్లింగ్. చూడు, ఇలా చెప్తున్నా కూడా ఇంకా క్యూట్గా అనిపిస్తున్నావే. ఈ పెదాలు కొరుక్కు తినాలనిపిస్తున్నాయి అంటూనే కింద పెదవిని ముందుకు లాక్కొని కొరికేస్తాడేమోనని భయానికి కళ్ళు మూసుకున్న ఆమె పెదవిపై చిరుముద్దు అద్దాడు.